4 ఏళ్ళు మేము నమ్ముకోబట్టి మాకు అంచెలంచెలుగా ఎదుర్కొంటూ వస్తున్నాము. నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత ఈరోజు మీ దగ్గరకు వచ్చి ఉద్యోగం వచ్చింది. నాకు వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేసి చెప్పలేదు ఎందుకు, నాకు ఫోన్ చేసి చెప్పలేదు ఎందుకు ఉద్యోగం వచ్చిందని. మేము ఉన్నాం కదా, మా దగ్గర నువ్వు మాట్లాడవు. ఇప్పుడు ఇన్ని రోజులు మాట్లాడుకోకుండా వాళ్ళందరూ ఇప్పుడు నన్ను మాట్లాడిస్తున్నారు. ఈ రోజు నేను ఎందుకంటే నువ్వే ఇచ్చావు ఉద్యోగం, మరి నువ్వే గిల్లి నాకు ఇప్పుడు పెట్టినావు, నువ్వే గిల్లి పెట్టినావు నాకు. ఇప్పుడు ఆ గిల్లి మారేటట్లు చేస్తున్నావో ఇచ్చేటట్లు చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. నువ్వే ఏడిపిస్తున్నావు. ఆయనకి 6 ఏళ్ళప్పుడు మేము స్కూల్కి పంపించినాం. పుట్టినప్పటి నుంచి బాగాలేదు, అసలు వికలాంగురం. ఆయన బ్రెయిన్ తిక్కోడు అంటారు కదా, అట్లే ఆకులు తినేవాడు. ఇప్పుడు మాటలు అర్థం చేసుకుంటున్నాడు, మామూలు తనంతా తన పనులు చేసుకుంటున్నాడు. పక్కన పిల్లలు చూస్తాడు జల్లు కాసిన, అట్లంతా ఏం లేదు. తనకు తాను స్నానం చేసుకుంటాడు. రోజు పొద్దున్నే ఎవరు చెప్పినా ఏం చెప్పకపోయినా గుడి స్నానం చేసుకుని వెంటనే గుడికి పోయేసి వస్తాడు, అన్ని చేస్తాడు. ఇప్పుడు 30 ఏళ్ళు వయసు, కానీ కనీసం కొంచెమన్నా మార్పు ఉంది మాకి. అప్పుడంతా జొల్లు గారి ఎట్లంటే ఎట్లా ఎట్లా